గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో వెంకటేశాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 1, 2025 ఆశ్వేజ మాసం శుక్లపక్షం. ఈరోజు బుధవారం. దేవి నవరాత్రుల్లో మహర్నవమి శుక్లపక్షంలో ఈ మహర్నవమి తిథి రోజు దీపారాధన 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి ఆవు నేతితోనే దీపం వెలిగించండి. ఆవు నేతితో దీపం ఇన్ని రోజులు వెలిగిస్తున్నారు కదా, మీరు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు దీపారాధనకు, ఆవు నేతికి మీరు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు మీకు 10ంతలు లాభాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. అదైందా? ఈరోజు ఒక మంత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మంత్రాన్ని రాసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం చండీ పరదేవతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండీ పరదేవతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండీ పరదేవతాయై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు చదువుతూ కుంకుమ వేయండి. ఆ గౌరీ దేవత అంటే ఆ గౌరమ్మ ఏం చేయాలో చెప్తా, కుంకుమ ఏం చేయాలో చెప్తా, కంగారు లేదు. ఈరోజు మాత్రం సూర్యాస్తమయంలోపు దీపారాధన చేసి కుంకుమతో నేను చెప్పిన మంత్రంతో అమ్మవారికి పూజ చేస్తే శత్రువుల దోషం ఉండదు. ల్యాండ్ కానీ అంటే ఏదైనా స్థలము అమ్ముడు పోతుంది, మంచి రేట్ వస్తుంది, మన ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. అలాగే కోర్టు కేసులు సమస్యలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో అనేక శుభ ఫలితాలు, అంటే చాలా మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు సంభవిస్తాయి. చెప్పినటువంటి మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో చదువుతూ కుంకుమ వేయండి. ఒకటే నామం కాబట్టి మీరు అటు ఇటు ఫోను చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ చేయాల్సిన అవసరం కూడా లేదు. పూర్తి ఏకాగ్రత అమ్మవారి పైన ఉంచి ఈ పరిహారాన్ని ఆచరించండి. అదృష్టం ఐశ్వర్యం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంటికి కట్టడానికి లక్ష్మీ ఆవాహనం పోస్ట్ ద్వారా తీసుకున్నారు, డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి తీసుకున్నారు, లేదా లోకల్ వాళ్ళు కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకున్నారు. మీరు ఏం చేయాలంటే అది ఒకటి ఇంటి ద్వారానికి కట్టాలి. ఇంటి ద్వారం అంటే ఏంటి? మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి వెళ్తున్నారు, ఇల్లు తాళం వేసుకొని వెళ్ళాలి. ఏ డోర్కి తాళం వేస్తారు? ఆ డోర్ పైన కట్టాలి. ఎలా కట్టాలండి? ఇది ఒక 3 సమిదలు వచ్చాయి. ఎలా కట్టాలి అంటే దానికి దారం జుట్టి ఉంది కదా, ఆ మేకుకి ఆ దారం తగిలించండి, లేదా ఆ దారానికి ఇంకో దారం కలిపి మేకుకి తగిలించండి, సరిపోతుంది. లేదు మీరు ఆ 2 దారాలు ఉన్నాయి కదా, 3 దారాలు ఉంటాయి, 3 తాయెత్తులు ఉంటాయి కదా, అటు ఇటు దారం ఉంటుంది కదా, దానికి అటొక దారం ఇటొక దారం కట్టి మీరు తోరణంలాగా కూడా ఇంటి ద్వారానికి కట్టొచ్చు. అలాగే ఈ రెండోది అంటే ఒక్కొక్కరికి 2 పంపించాను. ఇంకొకటి ఇంట్లో బెడ్రూమ్ డోర్కి సేమ్ అంతే మేకు కొట్టి మేకుకు తగిలించండి. తగిలించినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నిలువుగా తగిలించినా సరిపోతుంది, అడ్డంగా తగిలించినా సరిపోతుంది, లేదా నిలువుగా తగిలించినా సరిపోతుంది. ఎంతటి పవర్ అంటే నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను నమ్మండి. ఈ దసరా రోజు అంటే రేపు, ఇవాళ కాదు రేపు చేయాలి. దసరా రోజు తప్పకుండా రేపు టైం కూడా రాత్రి 9 గంటల లోపు చేయొచ్చు, కంగారు లేదు. రాత్రి 9 లోపు. ఒకవేళ ఏ కారణం చేతైనా రేపు చేయలేకపోతే 17వ తారీఖు శుక్రవారం ఏకాదశి రోజు చేయొచ్చు.
సెకండ్ ఆప్షన్గా ఆ రోజు చేసినా కూడా మన ఇంట్లో ఒక పరిపూర్ణమైన ఒక పాజిటివ్ శక్తి ఏర్పడుతుంది. నిజంగా ఆ లక్ష్మీ ఆవాహనం ఇంటికి ఉంటే 1 సంవత్సరం ఉంటే చాలండి. నిజంగా చెప్తున్నాను, ధనయోగం అంతలా ఉంటుంది. ఒకవేళ రేపు మీరు కట్టలేకపోతే 17వ తారీఖు తప్పకుండా ఇంటి ద్వారానికి కట్టండి. ఒకటి బెడ్రూమ్ ద్వారానికి కట్టండి. బెడ్రూమ్ లేకపోతే కిచెన్ ద్వారానికి కట్టండి. కిచెన్ 100% ఉంటుంది. బెడ్రూమ్ లేకపోతే కిచెన్ ద్వారానికి కట్టండి. లేదా ఒక మొల ఉంటుందిగా, దానికి తగిలించండి. ఊడకుండా కింద పడకుండా గట్టిగా ఇంకొక దారం వేసి అలా కట్టే ప్రయత్నం చేయండి. ఈ కట్టడం ఎలా కట్టాలి అన్నదానికి ఏమీ నియమం ఉండదు. మీ తెలివితేటలతోని మీరు జాగ్రత్తగా అది కింద పడకుండా మీ ఇంటి పరిస్థితిని బట్టి, ఆ శీలను బట్టి మీరు కట్టుకోవడమే. అది ఇంట్లో ఉండాలి, ఒకటి బయట ఉండాలి, ఒకటి ఇంట్లో ఉండాలి. ఒకటి బయట ఉండాలి, ఒకటి ఇంట్లో ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. తప్పకుండా మీకు యోగం కలుగుతుంది. అందరికీ మరలా ఒకసారి దసరా శుభాకాంక్షలు. నేను చెప్తున్నాను కదా, ఈసారి ఈ పరిహారం తీసుకున్న వాళ్ళు, కట్టిన వాళ్ళు తప్పకుండా ధనలాభాన్ని పొందుతారు. ఇంట్లో చాలా మంచి జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు, శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు, మీ పిల్లలకి అందరికీ మంచి జరుగుతుంది. దత్తార్పణమస్తు.